దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చి మరి మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నా. మరి ఈ దినం కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యాంశం ఏమనగా సింగ్ మెనీ సాంగ్స్ అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. సింగ్ మెనీ సాంగ్స్. యెషయా గ్రంథము 23వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథము 23వ అధ్యాయము 16వ వచనం ఈ మాట మనకు ఆడపడుతుంది. టు టైర్ హి సేస్ సింగ్ మెనీ సాంగ్స్ దట్ యు మే బి రిమెంబర్డ్ అనేటువంటి ఒక మాట మనం చూస్తున్నాం. దీనివల్ల మన జీవితంలో ఎందుకు అనేకమైనటువంటి కీర్తనలు మనం పాడాలి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క జ్ఞాపకంలోకి మనము రాబడుటకు మనం అనేకమైనటువంటి పాటలను పాడవలసిన వారైనా ఎప్పుడైనా మరి మన జీవితంలో మనం ఎప్పుడైనా ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క జ్ఞాపకంలో మనం ఉన్నామా లేదా అని కనుక మనం ఆలోచన చేసినప్పుడు మనం చేయాల్సినటువంటి కార్యక్రమం ఏమిటి అంటే మనం అనేకమైనటువంటి పాటలను మనం పాడి దేవునామాన్ని సంకీర్తన చేయవలసిన వారైనా ఎప్పుడైతే మనం దేవుని ఎక్కువగా మనం స్తుతించేటువంటి వారంగా మనం ఉంటామో అప్పుడు దేవుని యొక్క జ్ఞాపకంలోకి మనము వస్తాము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన వారమైనా. ఉదాహరణ కనుక మనం ఆలోచన చేసినట్లయితే మరి పౌలు శీలలైనటువంటి వారు చెరసాలలో ఉన్నప్పుడు వారు రాత్రి జామున మరి యథావిధిగా వారు దేవుడి నామాన్ని సంకీర్తన చేసినట్టుగా చూస్తున్నాం. వారు అనేకమైన పాటలు పాడుతూ దేవుడి నామాన్ని మరి కీర్తించినప్పుడు అక్కడ భూకంపము అనేటువంటిది వచ్చినట్టుగా చూస్తున్నాం. అనగా భూకంపము రావడానికి గల కారణము ఏమిటంటే దేవుడు వారిని జ్ఞాపకము చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాల్సిన వారైనా. ఎప్పుడైతే దేవుడి నామాన్ని మనము ఈ విధంగా మహిమపరుస్తుంటామో మనకు ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితులను దేవుడు మరి జ్ఞాపకము చేసుకుని మనల్ని వాటి నుంచి మనల్ని విడిపిస్తాడు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాల్సిన వారమైనా. రెండవది కనుక మనం ఆలోచన చేసినట్లయితే దేవులారా మరి ఎరికో కోటగోడలను కూల్చివేసేటువంటి సమయంలో మరి యెహోషువ తన యొక్క సైన్యము అంతే కూడా మరి 7 దినాలు మరి 7 మార్లు ఆ యొక్క ఎరుకో కోటగోడ చుట్టూ తిరిగి మరి 7వ దినాన 7 మార్లు వారు మరి ఎరుకో కోటగోడ చుట్టూ తిరిగి వారు దేవుని నామాన్ని సంకీర్తన చేశారు, దేవుని నామాన్ని వారు మహిమపరిచారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అనేకమైన కీర్తనలు వాడు పారి దేవుడిని ఘనపరిచినటువంటి వారు ఏంటున్నారు. కావున దేవుడు వారిని జ్ఞాపకము చేసుకున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన వారు విన్నాం. కాబట్టి ఆకాశం నుండి దేవుడు చూసి వారిని జ్ఞాపకం చేసుకుని ఎరుకో కోటగోడలు అన్నిటిని కూడా దేవుడు కూల్చివేశాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన వారమైనా దేవుడు. కాబట్టి మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రాంతానికి మరొక ప్రాంతానికి తెలియచేస్తున్న విషయం ఏంటంటే మీరు అనేకమైనటువంటి పాటలను పాడినప్పుడు మీరు దేవుని యొక్క జ్ఞాపకంలోకి మీరు వస్తారు అని తెలియపరిచినట్టుగా చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో కూడా ఎల్లప్పుడూ మనం దేవుడిని స్తుతించాల్సిన వారమైనా. మరి దావీదు ఆ విధంగానే మరి ఎల్లప్పుడూ కూడా దేవుడిని సన్నుతించి మహిమపరుస్తుండేటువంటి వాడు. అందుకోసమే దావీదు విషయంలో దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే నా హృదయానుసారుడు అనేటువంటి మాటను పలుకుతున్నట్టుగా చూస్తున్నాం. ఏంటి అంటే దావీదు పట్ల కూడా దేవుడు అటువంటి ప్రణాళిక కలిగి ఎల్లప్పుడూ ఆయనను జ్ఞాపకము చేసుకునేటువంటి వాడు అయినాడు. మరి చేసినట్లయితే దేవుడురా మరి దావీదుకి మరి నీవు రాజు అవుతావని అభిషేకించిన తర్వాత సుమారు 15 సంవత్సరాల వరకు కూడా తాను మరి ఒక రాజు వైపుకి లేదంటే మరి కొండల్లో గుహల్లో దాక్కున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. మరి సౌలు చేత మరి తరమబడుతున్నప్పుడు అనేక సందర్భాల్లో పారిపోయి దాక్కున్నటువంటి వాడు అంటున్నాడు. ఆ సమయాలలో మరి దేవుడు తనను జ్ఞాపకము చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన వారమైనా. ఆ విధంగా హృదయానుసారుడు అనేటువంటి మాటను పలుకుతున్నట్టుగా చూస్తున్నాం. ఏంటి అంటే దావీదు పట్ల కూడా దేవుడు అటువంటి ప్రణాళిక కలిగి ఎల్లప్పుడూ ఆయనను జ్ఞాపకము చేసుకునేటువంటి వాడైనాడు. మరి చేసినట్లయితే దేవుడురా మరి దావీదుకి మరి నీవు రాజు అవుతామని అభిషేకించిన తర్వాత సుమారు 10 దేవుడి నామాన్ని మనము ఎక్కువగా మహిమపరచాల్సిన వారమై ఎప్పుడైతే దేవుడి నామాన్ని ఆ విధంగా సన్నుతించి మనము మహిమపరుస్తుంటామో దేవుని యొక్క జ్ఞాపకంలోకి మనము వస్తాము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన వారమైనా. ఒకనొక సందర్భంలో మనం చూసినట్లయితే మరి యెహోషాపాతు కూడా యుద్ధ భూమిలో నుంచినప్పుడు దేవుడు అంటున్నట్టు మాట ఏంటంటే మీరు యుద్ధ భూమిలో ఉండి మీరు పాటలు పాడండి అంటూ ఉన్నాడు. దేవుడు ఆ సమయంలో మరి యుద్ధ భూమిలో నుంచినటువంటి యెహోషాపాతు తన సైన్యం అంతా కూడా దేవుడిని సంకీర్తన చేసినప్పుడు దేవుడు వారు వచ్చినటువంటి ఆ యొక్క శత్రువులైనటువంటి వారికి మరొక కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేసి వారంతటి వారే మరి పోల్చుకుని చచ్చేటువంటి విధముగా వారు ఒకరినొకరు పోల్చుకుని చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం దేవుడు. కాబట్టి శత్రువులైనటువంటి వారిని కన్ఫ్యూజన్ లో వారిని నెట్టివేయాలి అని అంటే దేవుని చేత మనం జ్ఞాపకం చేసుకోబడాలి అని అంటే మనం ఎల్లప్పుడూ దేవుడి నామాన్ని సంకీర్తన చేయాల్సిన వారమైనా.
కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని ఆ విధంగా మనం స్తుతిస్తుంటామో, మన దేవుని నామాన్ని ఎప్పుడైతే మనం ఆ విధంగా గణపరుస్తుంటామో, ఎప్పుడైతే దేవుని నామాన్ని ఆ విధంగా మరి కీర్తన చేస్తూ ఉంటామో, మనం దేవుని చేత జ్ఞాపకం చేసుకోబడతాం. కాబట్టి మనం అనేకమైనటువంటి పాటలను మనము పాడవలసిన వారమైనామనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క చిన్న మాటలు మరి తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుని చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, కృపగల దేవా, మరి మీకు వందనాలు తెలియపరుచున్నాం. అయ్యా, ఈ రోజున మీ యొక్క వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడినారు. దాన్ని బట్టి మీకు వందనాలు తెలియపరుచున్నాం. అయ్యా, మేము అనేకమైనటువంటి పాటలు పాడాలని మీ యొక్క వాక్యం తెలియజేస్తున్నది. తద్వారా మరి మీ యొక్క జ్ఞాపకంలో మేము ఉంటామనే విషయాన్ని మీరు తెలియజేస్తున్నారు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మీ యొక్క జ్ఞాపకంలో ఉండాలని మేము ఆశిస్తున్నటువంటి వారమే ఉంటున్నాం. కాబట్టి మేము మా జీవితంలో ఎల్లప్పుడూ మేము స్తుతిగానముల చేత మీ నామాన్ని ఎల్లప్పుడూ సంకీర్తన చేసి మీ నామాన్ని గొప్ప చేయవారమే ఉండుటకు కృప చూపించి తోడైనగారని యేసునామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.